మనకి పోర్టు వారి సహాయ సహకారాలతో ఆర్థిక సహాయం చేసింది విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వారు. మనం ఇచ్చేది క్వీన్ మేరీ హై స్కూల్లో 9 to 14 ఇయర్స్ పిల్లలకి హెచ్పివి వ్యాక్సిన్ వేస్తున్నాము. ఈ హెచ్పివి వ్యాక్సిన్ అంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఏదైతే క్యాన్సర్ సర్వైక్స్ కారణం అవుతుందో అది రాకుండా మనం నిరోధించడానికి ఈ వ్యాక్సిన్ వేయటం అయితే జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ అయితే మనం 2 డోసులు వేయాలి. మొదటి డోసు ఇచ్చిన 6 నెలల తర్వాత సంవత్సరంలోపు 2వ డోసు వేయాలి. తప్పకుండా ఈ క్వీన్ మేరీని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చిందంటే ఇది ఎప్పటిదో పాతకాలంలో వచ్చిన మొట్టమొదటి గర్ల్స్ స్కూలు. ఇక్కడ ఆర్థికంగా కూడా వెనకబడిన చిల్డ్రన్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆర్థిక సహాయం ఇచ్చినట్టే కాకుండా వారి భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండటానికి ఇప్పుడు ఏదైతే మనకి సర్వేలు చెప్తున్నాయో మనకి అవగాహన రాహిత్యంతో సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. ప్రపంచ దేశాల కంటే కూడా మన దేశంలో ఎక్కువగా ఉండటం 20% దాకా ఉండటం, చనిపోవటం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి అవగాహన లేకపోవటం వల్ల అది రాకుండా మనం నిరోధించాలి అని అంటే ఈ వ్యాక్సిన్ తప్పకుండా 9 to 14 ఇయర్స్ పిల్లలకి ఇవ్వటం వల్ల తప్పకుండా భవిష్యత్తులో వీళ్ళకి 99% ప్రివెన్షన్ వస్తుంది. హెచ్పివి వ్యాక్సినేషన్ మీద అవేర్నెస్ కార్యక్రమం ఇక్కడ క్వీన్ మేరీ స్కూల్లో మేడం గారు అరేంజ్ చేయడం జరిగింది. ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ ఎందుకు చేస్తున్నాము, దాని ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇది క్యాన్సర్ సర్వీక్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. లైక్ మనకు వ్యాక్సిన్స్ అన్నీ కూడా ఏదైనా వ్యాక్సిన్ ఇస్తే దానికి సంబంధించిన జబ్బు రాకుండా చూసినట్టుగా ఇది ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ రాకుండా చూస్తుంది. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఏంటంటే లేడీస్లో రెండవది, అది మనకి అన్నిటిలోకి చూసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ కామన్. నెక్స్ట్ క్యాన్సర్ కామన్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్. ఈ సర్వైకల్ క్యాన్సర్ ఏంటంటే మనకి ప్రతి సంవత్సరము 1,23,000 కేసులు, కొత్త కేసులు వస్తుంది. అలాగే 70,000 మంది పైన చనిపోతున్నారు. అంటే ప్రతి 8 నిమిషాలకి ఒక మహిళ క్యాన్సర్ సర్వీక్స్ వల్ల చనిపోతుంది. అందుకోసమే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి 90% ఆఫ్ ది 9 to 14 ఇయర్స్ చిల్డ్రన్ని 2030 సంవత్సరంలోపు కంపల్సరీగా వ్యాక్సిన్ ఇవ్వాలి అన్నది అందరికీ పిలుపునివ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే మనం అంతా కూడా ఈ హెచ్పివి వ్యాక్సిన్ పేరెంట్స్లో అవగాహన కల్పించి మన పిల్లలందరినీ క్యాన్సర్ సర్వీస్ రాకోకుండా కాపాడుకోవాల్సింది. క్వీన్ మేరీ హై స్కూల్లో లయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ ద్వారా హెచ్పివి వ్యాక్సిన్ యొక్క ప్రాముఖ్యత, దానివల్ల ఉపయోగిస్తే ఉన్నటువంటి ప్రయోజనాల గురించి మా మేడం గారు చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా స్కూల్స్లో మేడం గారు ట్రస్ట్ ద్వారా సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు అత్యంత పేదలు ఉన్నటువంటి ఏరియా, ఈ స్కూల్లో అందరూ పేరు ఉన్నారు. ఈ స్కూల్లో ఈ కార్యక్రమం పెట్టడానికి ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు క్యాన్సర్ బారిన పడి చాలామంది చనిపోతున్నారు పేదవాళ్ళు. దాన్ని రాకుండా ముందుగానే దానికి కొన్ని చర్యలకి తీసుకోవడానికి ఈ వ్యాక్సిన్ దేశవ్యాప్తంగా వేస్తూ ఉన్నారు. దాని కాస్ట్ సుమారు 3,000 ఉంటుంది. కాబట్టి పేదలు ఇక్కడ ఉన్నారని చెప్పేసి మేడం ఇక్కడికి వచ్చి ఈ స్కూల్ని ఎన్నుకొని ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా అన్ని స్కూల్లో చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే ఈ స్కూల్కి మ్యాక్సిమం వేదాంత కంపెనీ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకొని చాలా నీట్గా ఈ స్టేజ్ చేశారు. అదేవిధంగా ఈ గ్రౌండ్ కూడా చేయమని ఇప్పుడే చెప్పడం జరిగింది. ఇక మున్సిపల్ ఏఈ గారు కూడా పిలిచి ఈ ఎక్కడైతే చిన్న చిన్న డ్యామేజ్ వర్క్లు ఉన్నాయో ఆ వర్క్లన్నీ కూడా చేయమని చెప్పడం జరిగింది. స్కూల్ను ఒక మోడల్ స్కూల్గా తయారు చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. అలాగే నిన్న కూడా కమిషనర్ గారిని కలవడం జరిగింది. సో ఏదైతే ఫస్ట్ నాకు తెలిసి కలెక్టర్ బంగ్లా అనుకుంటుంది A1 విశాఖపట్నం పుట్టినప్పుడు దీన్ని కూడా వాళ్ళు టేకప్ చేసి దీన్ని పూర్తి స్థాయిలో విజిటర్స్కి వచ్చే విధంగా చేయమని చెప్పడం జరిగింది. డబుల్ డెక్కర్ బస్సును కూడా ఎక్కడైతే ఈ స్టాచ్యూ ఉందో, క్వీన్ మేరీ స్టాచ్యూ ఉందో, క్వీన్ విక్టోరియా స్టాచ్యూ ఉంది, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అలాగే ఈ ఆఫీస్ చూసుకొని కలెక్టర్ ఆఫీస్ విస్తృత మొత్తం అక్కడ చూసుకొని తర్వాత అక్కడ చర్చ్ ఉంది, రోజ్ హిల్ చర్చ్ ఉంది, చర్చి, మసీదు, వెంకటేశ్వర టెంపుల్, క్రూజ్ టెర్మినల్, లైట్ హౌస్, ఆర్కే బీచ్ మీదుగా భీమిల వరకు వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఓల్డ్ టౌన్ యొక్క గొప్పతనాన్ని ప్రజలకు తెలియపరిచే విధంగా ఈ ప్రాంతానికి పూర్తిగా ఒక కళ వచ్చే విధంగా తయారు చేస్తూ ఉన్నాం. అంతకంటే ముఖ్యమైనది ఇంకోటి ఏంటంటే గతంలో ఇక్కడ ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉండేది,
దాని ప్లేస్లో ఇప్పుడు 2 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టి సబ్ రిజిస్టర్ ఆఫీస్ మళ్ళీ ఇక్కడికి వచ్చే విధంగా ప్లస్ పైన ఎంఆర్ఓ ఆఫీస్ 2 కూడా ప్లాన్ రెడీ చేయమని చెప్పాం. ఈ ప్రాంతాన్ని పూర్తిగా కూడా ఈ ఓల్డ్ టౌన్ గోల్డ్ టౌన్గా చేస్తామని చెప్పాం.